శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ భారతదేశంపై అధికారాలు చెలాయించడం ప్రారంభించింది. అధిక పన్నుల భారం మరియు ప్రజలపై పెట్టిన ఒత్తిడిని వీరపాండ్యన్ తట్టుకోలేకపోయారు. ఆయన పన్ను చెల్లింపులకు నిరాకరించి ప్రజల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు పన్నులు కట్టడం అసాధ్యం, ఇది మా నేల, మా స్వేచ్ఛ అని కట్టబ్రహ్మణ యాదవ్ కేవలం గళం వినిపించడం మాత్రమే కాదు, ఆయుధాలు ఎత్తుకుని పోయి బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడాడు. అయితే ప్రతి పోరాటంలో మాదిరిగా కట్టబ్రహ్మణ యాదవ్ పోరాటంలోనూ మోసం జరిగింది. 1799 అక్టోబర్ 16న ఆయనను ఒక సహచరుడు మోసం చేసి బ్రిటిష్ అధికారులకు అప్పగించాడు. తరువాత ఆయనకు తిరునెల్వేలి ప్రజాస్థలంలో ఉరిశిక్ష అమలు చేశారు. కానీ మరణించే వరకు ఆయన తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన చివరి సందేశం, నా ప్రాణం తీసుకోవచ్చు కానీ నా స్వేచ్ఛ పోరాటాన్ని ఆపలేరు అంటూ నినాదాలు చేశారు.